నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఉత్తరాంధ్రకు వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మొదట అనకాపల్లి జిల్లా దాళ్లపూడి వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన సీఎం పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, టెండర్లు పిలిచి వీలైనంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో మూతపడే స్థితికి చేరిన 3 చక్కెర కర్మాగారాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్ని విహంగ వీక్షణ ద్వారా పరిశీలించిన సీఎం భోగాపురం వరకు బీచ్ రోడ్డు కూడా నిర్మాణం జరగాలన్నారు. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలన్న సీఎం భవిష్యత్తులో భోగాపురం ప్రాంతం ఎకనామిక్ హబ్ గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2026 నాటికి విమానాశ్రయం పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటారన్నారు. విశాఖకు మెట్రో కూడా రావాల్సి ఉందన్న ఆయన విమానాశ్రయాన్ని మెట్రోతో అనుసంధానం చేయాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన లేదని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందన్నారు. ఉక్కు కర్మాగారాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్టీల్ ప్లాంట్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ప్లాంట్ నిర్వాసితులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. ప్లాంట్ ప్రాధాన్యతను తాము గుర్తించినట్లు అక్కడ సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయం రాశారు. ప్రధాని మోదీ సహకారంతో ఈ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో దేశ ప్రయోజనం కోసం తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని కుమారస్వామి స్పష్టం చేశారు. నిత్యావసరాల ధరలు మండిపోతున్న వేళ ప్రజలకు ఊరట కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకి అందించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసింది. మచిలీపట్నం రైతు బజార్లలో ఏర్పాటు చేసిన స్టాళ్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్ల ద్వారా కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం విక్రయాలను ప్రారంభించామన్న ఆయన బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు అందిస్తున్నామని తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు రైతు బజార్లో మంత్రి సంధ్యారాణి బియ్యం, కందిపప్పు పంపిణీ చేసే కౌంటర్ను ప్రారంభించారు. కర్నూలు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య నగరంలోని సి క్యాంప్ రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు. కిలో కందిపప్పు 160 రూపాయలు, బియ్యం 48 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వివరించారు. విజయవాడ ఏపీఐఐసి కాలనీలో రైతు బజార్లో కౌంటర్ ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హోల్సేల్ దుకాణదారులు, రిటైలర్లు సైతం 160 రూపాయలకే నాణ్యమైన కందిపప్పు, తక్కువ ధరకే బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ తరలింపులో 5 ఐపీఎస్ల పాత్ర ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రమంతటి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని మరీ రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడకు తరలిస్తున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి వెల్లడించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదో పట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. సమావేశాలకు సన్నద్ధతపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా ఆర్థిక శాఖ అధికారులతో కూడా స్పీకర్ చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా అందుకు తగ్గట్లు అధికారులు సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆ కేసు విచారణ అధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 23న లేఖ రాసిన ప్రభాకర్ రావు ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో అమెరికా వదిలి వెళ్లొద్దని వైద్యులు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ప్రభాకర్ రావు తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీక్లు ఇస్తున్నారని, దీనివల్ల తనతో పాటు తన కుటుంబం కూడా మానసికంగా ఇబ్బందులు పడుతోందన్నారు. వాస్తవానికి అమెరికా నుంచి జూన్ 26నే రావాల్సి ఉండగా వైద్యుల సూచన మేరకు ఆగిపోయారని తెలిపారు. పూర్తిగా కోలుకున్నాక విచారణ అధికారి ఎదుట హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని పేర్కొన్నారు. భారత్ వచ్చే వరకు వర్చువల్ విధానంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఒక ఉన్నతాధికారిగా తను ఎలాంటి తప్పు చేయలేదని లేఖలో పేర్కొన్నారు.
పాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూళ్ల వరకు అంతటా కనిపిస్తోందని భారత సహకార నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లో శాంతి భద్రతలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు, పేట్రెగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలతో ప్రజల జీవితాలకు భద్రత లేదని ఆక్షేపించారు. కుప్పకూలిన స్థిరాస్త్రంగం పాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని ఆరోపించారు. తరలిపోతున్న పెట్టుబడులు ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారానికి రాగానే గడియ గడియకు ఏమిటి పవర్ కట్ అన్న ఆయన సేఫ్ సిటీగా ఉన్న నగరంలో కరెంట్ ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి 10 ఏళ్లు కష్టపడి పునాదులు వేస్తే అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని నిలదీశారు. దేశ రాజధాని చుట్టూ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ దెబ్బతింటే రాష్ట్రంతో పాటు దేశానికి కూడా నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరం అస్తవ్యస్తం కావడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్కు నిధుల విషయంలో గత భారత ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయలేదని విమర్శించారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసమే హైదరాబాద్ నగర ప్రతిష్టను దెబ్బతీసేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది భాజపా భారత పార్టీలేనన్న ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. తర్వాత పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ స్వామివారిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలనపై ఆంధ్రాలో సేవకుల పాలన వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. ఈ మేరకు స్థానిక సంస్థలకు 250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. గత ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని, వ్యాపారాలు చేసుకోలేనంత స్థాయిలో పన్నులు పెంచినందున ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని పయ్యావుల చెప్పారు. పన్నులు తక్కువగా ఉన్నాయని, పొరుగు రాష్ట్రాల వాహనాలు కొనడం సహా పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. ఆర్టీసీకి కూడా కర్ణాటక నుంచే డీజిల్ కొట్టించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క ఫార్చునర్ కారు పక్క రాష్ట్రాల్లో కొనడం వల్ల ఆంధ్రప్రదేశ్ 16 లక్షల మేర ఆదాయం కోల్పోతుందన్నారు. ఇలాంటి వైఖరితో ఏపీ ఆర్థిక వ్యవస్థను జగన్ ధ్వంసం చేశారన్న పయ్యావుల చంద్రబాబుతో ఇప్పుడు మళ్లీ పూర్వస్థితికి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కొప్పుగుండపాలెంలో విద్యార్థిని హత్య కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబెల్లి మండలం కొప్పుగుండపాలెం శివారులో బాగా కుళ్లిన స్థితిలో సురేష్ మృతదేహాన్ని గుర్తించారు. గతంలో బాలికను నిందితుడు సురేష్ ప్రేమ పేరుతో వేధించాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. 2 నెలలు జైలు శిక్ష తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన సురేష్ బాలికపై కక్షతో ఈ నెల 6న ఆమె ఇంట్లోనే కత్తితో గొంతు కోసి చంపాడు. ప్రేమోన్మాది ఘాతుకాన్ని తీవ్రంగా పరిగణించిన హోంమంత్రి అనిత నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. నిందితుడి కోసం 14 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఆచూకీ చెప్పిన వారికి 50,000 నగదు బహుమతి ప్రకటించారు. ఈ క్రమంలో బాగా కులిన స్థితిలో సురేష్ మృతదేహాన్ని గ్రామ శివారులో గుర్తించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం, పక్కనే డ్రింక్ బాటిల్స్ ఉండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సురేష్ దుస్తుల నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. బాలికను హత్య చేసిన రోజు రాత్రి లేదా తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పరవాడ డీఎస్పీ చెప్పారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో దారుణం చోటు చేసుకుంది. సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు ప్రియురాలి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. దాడిలో అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే చనిపోగా తండ్రి శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో అమ్మాయితో పాటు సోదరుడు మదన్ కు గాయాలు కాగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బానోతు శ్రీను, సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను కాదని గతేడాది నవంబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. 2 నెలల తర్వాత ఇద్దరి మధ్య గొడవల కారణంగా పోలీసులు పెద్దల సమక్షంలో విడిపోయారు. తర్వాత దీపిక ఆమె తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్న నాగరాజు అర్ధరాత్రి కత్తితో వారి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. దీపిక తల్లిదండ్రులను హత్య చేశాడు. అడ్డు వచ్చిన వారిని బెదిరించి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బన్నీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు నిందితుడు నాగరాజుకు సహకరించారని అతని మిత్రుడు మాలోత్ పవన్ పై తండావాసులు దాడికి దిగారు. పోలీసులు స్థానికులను అడ్డుకొని పవన్ ను స్టేషన్ కు తరలించారు.
దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్షల అక్రమాలపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. తొలుత శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది. ఈ నెల 8న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ స్పందనలు తెలియజేశాయి. ఆ అఫిడవిట్లు పిటిషన్లందరికీ ఇంకా చేరలేదు. వాటిని పరిశీలించేందుకు సమయమిస్తూ తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. మరోవైపు లీక్ అయిన నీట్ ప్రశ్నాపత్రం బీహార్లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లోనూ ఇది వ్యాప్తి చెందలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో అందజేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమని, అందులో అవకతవకలు జరిగాయనడంలో సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొంది. ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్నందున మళ్లీ పరీక్ష నిర్వహణపై నిర్ణయం తీసుకునే ముందు దీని విస్తృతి ఏ మేరకు ఉందనే విషయం తెలుసుకోవాలని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఎన్టీఏ కేంద్రం సీబీఐ నుంచి నివేదికలు కోరింది. కనీస మద్దతు ధర సహా పెండింగ్ డిమాండ్లపై మరో ఉద్యమానికి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం సిద్ధమవుతోంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా రుణమాఫీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేతకు రాహుల్ గాంధీకి వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపింది. 2020-21లో రైతు ఆందోళనలకు సాధ్యమించిన ఎస్కేఎం సర్వసభ సమావేశం జరిగిన మరుసటి రోజు ఈ ప్రకటన చేసింది. 2021 డిసెంబర్ 9న ప్రభుత్వం ఎస్కేఎం మధ్య జరిగిన ఒప్పందం అమలు చేయాలని కోరుతూ ఆందోళన చేయాలని సర్వసభ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపింది. సరికొత్త డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీలందరికీ అందజేయనున్నట్లు ఎస్కేఎం తెలిపింది. ఆగస్టు 9న దేశవ్యాప్తంగా తమ డిమాండ్లకు మద్దతుగా క్విట్ కార్పొరేట్స్ పేరుతో ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ఎస్కేఎం నేతలు ప్రకటించారు.